హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? ఇదైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ అండి. లాస్ట్ వీడియోలో మనం కటింగ్ చూసాం కదా, ఇప్పుడు కంటిన్యూషన్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. మొత్తం మనం కట్ చేసుకున్న పీసులు ఏవైతే ఉన్నాయో అన్నీ మన దగ్గరగా పెట్టుకోవాలండి. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు కంపల్సరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ వస్తుందండి. ముందుగా మనం హ్యాండ్స్ ఉన్నాయి కదా, మెయిన్ క్లాత్ తీసుకుని దానికి జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి జాయింట్స్ చేసేసుకోవాలండి. అవి జాయింట్స్ చేసుకుని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత షేప్ పట్టీ కోసం మనకి కటింగ్ పార్ట్లో పీసెస్ మిగలలేదు కదండి. ఇప్పుడు నేను మిగిలిన పీసులన్నీ తీసుకుని జాయింట్ చేసుకుంటున్నాను షేప్ పట్టీ కోసం. అయితే మెడ దగ్గర మనం ఏదైతే కట్ చేసామో ఆ పీస్ ఒకవైపుకి వస్తుంది, ఇంకొక వైపు కోసం జాయింట్స్ వేసి నేను షేప్ పట్టీలు అయితే జాయింట్ చేస్తున్నానండి. షేప్ పట్టీ జాయింట్ చేయడం కోసం లైనింగ్ పీసు అండ్ థిక్గా ఉండటం కోసం ఇంకొకటి ఏదైనా మనకి అవైలబుల్ ఉన్న థిక్ క్లాత్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మూడు కలిపి జాయింట్ చేసుకోవాలండి. అయితే ఫ్రంట్ సైడ్ రెండు వైపులా ఫ్రంట్ సైడ్ మన హుక్స్లు పట్టి కాజల్ పట్టి ఉంటుంది కదా, అటువైపు వాటికి మార్క్ చేసుకుని అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టుకున్నాను, మధ్యలో లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాను, ఆ పైన థిక్ క్లాత్ ఒకటి పెట్టుకుని మూడు కలిపి స్టిచ్చింగ్ చేసేసానండి. మూడు కలిపి స్టిచ్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్నాను. కట్ చేసి దాన్ని ఓపెన్ చేసి ఖర్చు లైనింగ్ పార్ట్ వైపు ఉండేలాగా పెట్టి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకున్నానండి. తర్వాత నేను మన చేతుల కోసం చేతులు అటాచ్ చేసుకోవాలి కదండి. చేతులు కింద వైపు మీకు క్లాత్ ఉంటే మీకు ఇష్టమైతే రివర్స్ చేసుకోండి, లేదంటే హెమ్మింగ్ చేసే ఒప్పుకుంటే ఒక పట్టీ కుట్టుకోవాలి. ఇప్పుడు నేను చేతుల కోసం ఒక పట్టీ కుట్టుకుంటున్నానండి. తర్వాత నడుం పట్టీ కుట్టుకుంటున్నాను. నడుం దగ్గర కూడా మనం ఎక్స్ట్రా ఒక పట్టీ అటాచ్ చేస్తాం కదా, ఆ పట్టీ కుట్టుకుంటున్నానండి. మీరు బోర్ అనుకోకుండా కొద్దిగా టైం కేటాయించి కనుక ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. నేనైతే శారీస్ కట్టుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచి నా బ్లౌజులు నేను బయట అయితే ఇచ్చి కుట్టించుకోలేదండి, నేనే కుట్టుకుంటాను. అలాగే మీరు కూడా ట్రై చేయండి, ప్రయత్నం చేస్తే రాందంటూ ఏది ఉండదు. తర్వాత మెడ పీసులు జాయింట్ చేసుకుంటున్నానండి. మెడ పీసులు మనం క్రాస్ పట్టీలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కలిపి జాయింట్ చేసుకుంటున్నాను. కొంచెం టైం కేటాయించి నిదానంగా చూడండి, మీకు పూర్తి వీడియో చూడండి, పూర్తిగా అర్థమవుతుంది ఎప్పుడు ఎలా ఏది కుట్టుకోవాలి అని. చూసారా, నేను మెడ పీసులన్నీ ఒకదానికొకటి జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేసి పక్కన పెట్టుకుంటాను. తర్వాత మీకు ఎలా వీలైతే అలా అండి, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి మీకు కుట్టడం ఈజీగా ఉంటే రెండు కలిపి అటాచ్ చేసి పక్కన పెట్టుకోండి, లేదంటే మీరు గమ్ముతో అటాచ్ చేసుకుంటామంటే గమ్ముతో అటాచ్ చేసి పక్కన పెట్టుకోండి. కుట్టేదానికంటే గమ్ముతో అటాచ్ చేస్తే నీట్గా ఉంటుంది అని నా అభిప్రాయం అండి. మీ అవకాశం కొద్దీ మీరు చేయండి. చూసారా, మెడ పీసులన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నది లైనింగ్ క్లాత్కి అటాచ్ చేశాను కదా, ఇప్పుడు దానికి కింది వైపు పట్టీ అటాచ్ చేస్తున్నానండి. పట్టీ స్టిచ్ చేస్తున్నాను. రెండు హ్యాండ్స్కి అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ వైపు అంటే మన ఫ్రంట్ సైడ్ ఉండే చేతి భాగాలు రెండు ఒకవైపు వచ్చేలాగా పెట్టి కుట్టుకోవాలి, లేదంటే రెండు ఒక హ్యాండ్కి వచ్చేస్తాయండి. ఇలాంటి మిస్టేక్ నేను నేర్చుకున్న కొత్తలో చాలా జరిగాయండి. కుట్టడం విప్పటం ఇదే నా పని అయిపోయింది. ఇలా రెండు హ్యాండ్స్కి పట్టీ అటాచ్ చేసుకుని ఇప్పుడు ఆ అటాచ్ చేసిన పట్టీని
కింది వైపుకి వచ్చేలాగా మడిచి లైనింగ్ పైన, అంటే లైనింగ్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను కదా, దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. అప్పుడు నీట్గా మనం లోపలి వైపుకి మడిచినప్పుడు నీట్గా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమైతే ఒక లైక్ చేయండి ఈ వీడియోని. చూసారా, ఇప్పుడు నేను ఏదైతే అటాచ్ చేసుకున్న పట్టీ ఉందో దానిపైగా ఖర్చు కింద వైపుకి, ఆ పట్టీ వైపుకి ఉండేలాగా పెట్టి పైనుంచి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం అటాచ్ చేసిన హ్యాండ్ పీసులు 2 పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ పని పడదాం. వచ్చేయండి, ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. చూసారా, నీట్గా ఉంది కదా హ్యాండ్. నేను ఏవైతే ఎక్స్ట్రా జాయింట్స్ వేసానో దానికి ఒక కుట్టేసి లైనింగ్కి అటాచ్ చేశానండి. ఇప్పుడు పైనుంచి లైనింగ్కి మనం అటాచ్ చేసిన మెయిన్ క్లాత్ది పెట్టి ఇప్పుడు 2 కలిపి స్టిచ్ చేస్తున్నాను. అప్పుడు దేనికి అది సపరేట్గా పిగిలిపోకుండా నీట్గా ఉంటుందండి. ఏదైనా మనకు రాదు అనుకుంటే ఎప్పటికీ రాదండి. నా ఉద్దేశం ప్రకారం ఇది ఎందుకు రాదు మనకి అని మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుంది. అలాంటి సంకల్పం మీలో కూడా ఉండాలండి. నేర్చుకోవాలన్న తాపత్రయం ఉండాలి. ఇప్పటి కాలంలో మనం నేర్చుకోవటానికి అవకాశాలు చాలా ఉన్నాయి కదా. చూసారా, నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో మనం డాట్ వెడల్పు కొలుచుకుందామండి. ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దానిలో కొలుచుకుందాం. కొలుచుకుని దాన్ని బట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఖర్చు వైపు నుంచి మనం కరెక్ట్గా పెట్టాం కదండి కటింగ్ చేసేటప్పుడు, అందుకని నేను ఖర్చు వైపు నుంచి కూడా కొలుచుకుంటున్నాను. ఇప్పుడు డాట్ హైట్ కొలుచుకుందామండి. డాట్ హైట్ కొలుచుకుని దానికి కూడా ఒక మార్క్ చేసుకుందాం. రెండిటి మీద సేమ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ వేసుకుని డాట్ హైట్ మార్క్ చేసుకుని ఇప్పుడు 2 పార్ట్లు విడివిడిగా తీసి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా ఫోల్డ్ చేసి పట్టుకుని మెయిన్ డాట్ అయితే వేసుకోవాలండి. 2 స్టిచ్లు వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది కదండి, అందుకే నేను 2 వేసాను. ఇప్పుడు మధ్యలో డాట్ ఉక్సుల పట్టి, కాజాల పట్టి వైపు నుంచి ఉంటుంది కదా, మధ్యలో డాట్, మిడిల్ డాట్ అది కూడా వేసుకుంటున్నాను. దానికోసం ఎక్కువ ఏం పట్టుకోవసరం లేదండి. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. మనం 1/2 ఇంచే కదా వదిలిపెట్టింది కటింగ్లో, అదే 1/2 ఇంచ్ పట్టుకుని ఒక డాట్ వేసుకుందాం. ఇప్పుడు ఆర్మోల్ వైపు నుంచి, అంటే సంక వైపు నుంచి పట్టుకుని ఇంకొక డాట్ వేసుకుందాం. అంతే అండి, మన డాట్స్ వేయటం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం షేప్ పట్టి అటాచ్ చేయాలండి. కొత్తగా కుట్టేవాళ్ళు మెయిన్ పీసుల మీద, కొత్త శారీస్ మీద, కొత్త బ్లౌజుల మీద ప్రయత్నం చేయొద్దండి. సింపుల్గా మీ కాటన్ చీర ఏదన్నా ఉంటే దాన్ని తీసుకుని దాని మీద ప్రయత్నం చేయండి. లేదంటే 2x2 పీసుల మీద ట్రై చేయండి, మీకు ఈజీగా వస్తుంది. చూసారా, నేను షేప్ పట్టి జాయింట్ చేసుకుంటున్నాను. షేప్ పట్టి ఖర్చు కనపడకుండా ఎలా జాయింట్ చేసుకోవాలో డీటెయిల్గా నేను ఒక వీడియోలో చెప్పాను కదండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే దాని గురించి ఆ వీడియోలో చూడండి. చూసారా, ఈ బ్లౌజ్కి కూడా నేను ఖర్చు కనపడకుండా షేప్ పట్టి జాయింట్ అయితే చేస్తున్నానండి.
చూడటానికి బ్లౌజు నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంటుందండి ఇలా చేయటం వల్ల. మీ ఓల్డ్ బ్లౌజులు ఏమన్నా ఉంటే వాటిని టైట్ అయిపోయాయి, లూజ్ అయిపోయాయని పడేయకండి. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ నీట్గా అర్థం కావాలంటే ఓపిక తెచ్చుకోండి. ఓపిక తెచ్చుకుని టైట్ అయిపోయిన బ్లౌజ్ని ఏ పార్ట్కి ఆ పార్టు విప్పదీయండి. విప్పదీస్తే మీకు అర్థమవుతుంది ఎలా కుట్టారు, ఏది కుట్టారు అని. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి, తప్పుగా అనుకోకండి. చూసారా, ఒక ఫ్రంట్ సైడ్ నేను షేప్ పట్టి అటాచ్ చేశాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ వైపు కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. రెండు వైపులా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఉక్సులు పట్టి, కాజల్ పట్టి వేద్దాం. ముందైతే ఇది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీద్దామండి. బయటికి తీసి పైనుంచి షేప్ పట్టీకి అటాచ్ అయి ఉండేలాగా పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. నేను చేస్తున్నాను చూసారా, అలానే. అలాగే సెకండ్ పార్ట్ వైపు కూడా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే ఎత్తి పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వైపుకు ఉంటాయండి ఉక్సులు. మీ ఏరియాలో ఎటువైపుకు ఉంటాయో మీరు చూసుకుని దాన్ని బట్టి వేసుకోవాలి. ఒక్కొక్కరు రైట్ సైడ్ వేసుకుంటారు, ఒక్కొక్కరు లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు. నా ఆది బ్లౌజ్ ప్రకారం రైట్ సైడ్కి ఉంటాయండి. నేను ఉక్సులు పట్టి అయితే మెయిన్ క్లాత్ వైపు నుంచి జాయింట్ చేసి లైనింగ్ క్లాత్ వైపుకి ఫోల్డ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఫోల్డ్ చేసి ఇప్పుడు ఆ పట్టీని అంచు వైపు నుంచి ఒక కుట్టు వేసుకుందాం. పైనుంచి కింద వరకు సమానంగా ఉండేలాగా ఫోల్డ్ చేయండి. అప్పుడు చూడటానికి కూడా అందంగా ఉంటుంది కదా, నీట్గా. మనం చేసే పనిని బట్టే కదండి మనకి గుర్తింపు. ఇప్పుడు కాజాల పట్టీ అటాచ్ చేస్తున్నానండి. కాజాల పట్టీ వచ్చేసి లైనింగ్ క్లాత్ వైపు నుంచి పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ వైపు నుంచి పెట్టి ఫస్ట్ అటాచ్ చేస్తున్నాను. ఒక కుట్టు అయితే వేస్తున్నాను. ఉక్సుల పట్టీలాగా కాజాల పట్టీని లోపలికి మడవకూడదు. కొద్దిగా బయటకు వచ్చేలానే మడవాలి. 1 ఇంచ్ బయటకు వచ్చేలాగా మడతేస్తున్నాను నేను. అర్థమవుతుందా మీకు? 1 ఇంచ్ బయటకు వచ్చేలాగా మడతేసి పైనుంచి ఒక కుట్టు వేసుకోండి. కాజాల పట్టీ మీరు ఎలా వేస్తారు ఫ్రెండ్స్? దారంతో కాజాలు కుడతారా లేదా మిషన్ మీదే వేస్తారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు 2 పార్ట్లు తీసుకుని ఫ్రంట్ సైడ్ పార్ట్లు ఎక్స్ట్రా ఉక్సుల పట్టీ, కాజాల పట్టీ పై వైపుకి ఎక్స్ట్రా ఉంది కదా, అది సమానంగా పెట్టి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గరకు వద్దాం. బ్యాక్ పార్ట్ని ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము వరకు పట్టుకుని మనం డాట్ ఉంటుంది కదండి వెనక వైపు, ఆ డాట్ వేసుకుందాం. సుమారు ఒక 3.5 ఇంచుల వరకు డాట్ వేసుకోవాలండి. తర్వాత నడుముకి కింది వైపు పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీ అటాచ్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లైన్ కింద పట్టి అటాచ్ చేసేటప్పుడు కొంతమంది డాట్ దగ్గరకు వచ్చేసరికి కుచ్చు పెడతారండి. ఆ కుచ్చు పెట్టడం వల్ల మళ్ళీ మనం దాన్ని లోపల వైపుకి మడిచి హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా కుచ్చు పెట్టాల్సి వస్తుంది. లేదని అలానే పెట్టేసామంటే అది ఒక తిత్తిలాగా అంత మంచిగా కనపడదు. అది మీరు చూసుకుని చేయండి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ కలిపి అటాచ్ చేసుకుందామండి. షోల్డర్స్ దగ్గర 1కి 2 స్టిచ్లు వేసుకోండి. లాస్ట్లో రఫ్ తీయండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మెడ పీసులు ఉన్నాయి కదా, క్రాస్ పట్టీలు మనం అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, అవి మెడకి కుడదామండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మెడపట్టి లోపల వైపుకి తిప్పేటప్పుడు సన్నగానే ఉండాలి అని చెప్పి ఇబ్బంది పడుతూ నేర్చుకోవద్దు. మీకు సన్నగా మడత పెట్టడం వస్తే అలా కుట్టండి. లేదు మీకు కొద్దిగా వెడల్పుగా వస్తుంది అంటే వెడల్పుగానే పెట్టి కుట్టండి. 1-2 బ్లౌజులు కుట్టిన తర్వాత మీకే అలవాటు అయిపోతుంది, సన్నగా వచ్చేస్తుంది ఫోల్డింగ్. దాంట్లో ప్రాబ్లమే ఉండదండి. అసలు నాకు అంత సన్నగా రావట్లేదే, నాకు రావట్లే బ్లౌజ్ కుట్టడం అలా ఫీల్ అవ్వకండి. మీకు వెడల్పుగా మడత పెట్టడం వస్తే వెడల్పుగానే పెట్టి కుట్టండి. నిదానంగా 1-2 కుట్టిన తర్వాత మీకే అనిపిస్తుంది సన్నగా చేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేసుకుందామండి. ముందుగానే మనం మెడపట్టి అటాచ్ చేయకుండా హ్యాండ్ అటాచ్ చేస్తే మెడ సాగిపోతుందండి. అందుకని ముందు మెడపట్టి అటాచ్ చేసుకుని తర్వాత హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి. మీ వేలుని బట్టి అటాచ్ చేయండి హ్యాండ్ని. మీకు మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేయటం ఈజీగా ఉంటే అలా చేయండి. నాకైతే ముందు నుంచి లాస్ట్ వైపు నుంచి అటాచ్ చేయటం అలవాటు కాబట్టి నేను అలా చేసేస్తున్నాను. ఫ్రంట్ ఆర్మ్ హోల్ డౌన్ తీసాం కదా, అది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా బ్యాక్ వచ్చేలాగా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి. ఎక్కడైనా మీకు ఒబ్బులుగా అట్లా అనిపిస్తే సెకండ్ స్టిచ్లో అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, నాకు బాగానే వచ్చింది, అందుకే నేను సెకండ్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. అలానే రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుని ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేసానండి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ లూజు, మన ఆర్మ్ హోల్ లూజు అంటే సంక లూజు, నడుము లూజు ఎంత ఉందో చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం ఫిట్టింగ్ చేసేసుకోవాలండి. హ్యాండ్ దగ్గర నుంచి కింద నడుము వరకు స్టిచ్ చేసేసుకోవాలి. మన కటింగ్ నీట్గా మీరు అలానే ఫాలో అయితే మీకు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వచ్చేస్తుందండి. సెకండ్ సైడ్ కూడా అలానే లూజ్ చూసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ ఫోల్డ్ అయిపోయి కుట్టు కిందకు వచ్చేయకుండా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలండి. అంతే అండి, మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్టే. దీనికి హెమ్మింగ్ చేసుకుని మనదైతే మనం వేసుకోవటం, ఎవరిదన్నా అయితే వాళ్ళకి ఇవ్వటం. తప్పులు చేయకుండా ఏది రాదండి. మిస్టేక్ జరిగిందని బాధపడద్దు, ముందుకెళ్ళండి, తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.